సో ఈ కేసుతో మీకు చాలా అంటే మీన్స్ అంటే మీకు ఒక మారుతిరావు సన్నిహితుడు, అలాగే ఈ కేసు ఎంత సంచలనమైన విషయం అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో సినిమా తీస్తున్నాడు. అంటే ఆ సినిమాలో ఏమన్నా మారుతిరావును కానీ లేదంటే దానికి మీరు సన్నిహితులను కానీ దానికి సంబంధించిన వాళ్ళని కానీ బ్యాడ్గా చూపించబోతున్నారని మీరేమని అనుకుంటున్నారా? ముఖ్యంగా మేడం, సినిమాని సినిమా దృక్పథంతో చూడాలి. కల్పితమైనటువంటి పాత్రతోటి కల్పితమైన కథలతోటి సృష్టించి తీసేదే సినిమా. సినిమాని మనం ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి, సమాజానికి ఒక మంచి కోణాన్ని చూపించడానికి ఉపయోగపడాలి తప్పితే సినిమాల ప్రభావంతో యువత కానివ్వండి, సమాజంలో క్రైమ్ కానివ్వండి పెరగడానికి వీలు లేకుండా ఒక మంచి దృక్పథంతో చూపిస్తే దాన్ని ఆస్వాదించాలి, మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి తప్పితే సినిమా స్టోరీని పట్టుకొని నిజ జీవితానికి ముడిపెట్టుకొని మనం ముందుకు సాగొద్దని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు అమృత మీ దోస్తు కూతురు, అంటే ఇక్కడ అమృతరావుని హీరోగా చేసి చూపిస్తున్నారు, ఇక్కడ ఒక కూతురుగా నన్ను తక్కువ చేసి చూపిస్తారన్న ఉద్దేశంతో ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది, స్టే విధించింది, హైకోర్టులోనేమో కేసు గెలిచింది. అంటే ఒకవేళ అలా చూపిస్తారని మీరు అనుకుంటున్నారు, ఇక్కడ అమృతరావుని హీరో చేస్తున్నారు అనేది ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు హీరోలు కాదు, ఎవరు కూడా చెడ్డవాళ్ళు కాదు. సమాజంలో చెడు మంచి అన్నీ సమపాలనలో ఉంటున్నది. హీరోయిజం రౌడీజం కూడా సమపాలనలో ఉంటుంది. కానీ ఒక వాళ్ళ వ్యక్తిగత కుటుంబ విషయాన్ని పబ్లిక్ చేసి వాళ్ళని హీరోగా సృష్టించి ఒకళ్ళని చెడ్డవారిగా ఒకళ్ళని మంచివారిగా సృష్టించి సినిమాలు తీయటం కూడా మంచి భావమైనటువంటి పరిస్థితి కాదు. వాళ్ళ కుటుంబం సరే స్ట్రగుల్ చేస్తూ ఉన్నది ఇప్పటికే. ఆ కుటుంబంలో రకరకాల నష్టాలు కూడా జరిగినాయి. సరే భవిష్యత్తులో కూడా అటువంటి ఏం జరగకుండా మరి మంచి దృక్పథాన్ని తీసుకొచ్చి సమాజానికి ఒక మంచి కోణంతో ఒక మంచిని అందిస్తే చాలా బాగుంటుంది తప్పితే ఇక్కడ హీరోయిజం విలనిజం అనేది అవసరం లేనటువంటి. సో అమృత ప్రణయ్ కేసు విషయంలో చాలామంది ఒకవైపు తండ్రిని సపోర్ట్ చేశారు, కొంతమంది కూతుర్ని సపోర్ట్ చేశారు. మీరైతే దీన్ని ఎట్లా విశ్లేషణ చేస్తారు? తండ్రిగా సపోర్ట్ చేస్తారా, మీరు కూతురుగా న్యాయం అనుకుంటారా, ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఇంకా సమాజంలో నడుస్తుంది ఇది, ఆల్రెడీ మొన్న కూడా ఇంకొకటి జరిగింది, అవంతి హేమంత్ అనే విషయం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సమాజ దృక్పథంతో ఆలోచన చేస్తే ఈరోజు మరి అంటే తెలిసి తెలియని వయసులో పిల్లలు తప్పులు చేస్తే సర్దిద్ది తల్లిదండ్రులుగా వాళ్ళ మంచి చెడు చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. మరి ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ఎన్నో హోప్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక మంచి నడవడికతోటి పెంచి పోషించి పెద్దవారిని చేసి ఈ సమాజానికి కానివ్వండి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే రకంగా తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఎంతో భవిష్యత్తుని ఊహిస్తారు. ఈ జనరల్గా వాళ్ళు యువకులు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి భిన్నంగా వాళ్ళ విధానం ఉంటుంది. సరే ఏదున్నా కూడా మంచి జరిగితే సమాజంలో మంచి ఎవరైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సరిదిద్ది ముందుకు సాగడానికి తల్లిదండ్రులుగా వారి ఒక బాధ్యతని పోషిస్తారు. అందులో భాగంగా యువకులు మనం అర్థం చేసుకొని ముందుకు సాగుతారేమో మంచి జరుగుతుంది. ఆ రకంగా కాకుండా వాళ్ళు ఇష్టపడ్డ రకంగానే జరగాలి అంటే మంచి జరిగినప్పుడేమో సమాజం అంతా కూడా హర్షిస్తుంది, మంచి జరిగినప్పుడేమో ఏలెత్తి చూపుతుంది. మరి అటువంటి సమస్యలు తల్లిదండ్రులు బాధ్యతగా చూసి అన్ని బాధ్యతలు తీసుకొని చేసినటువంటి మ్యాచింగ్ చేసినటువంటి సంబంధాలలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంది. వారు ఇష్టపడి చేసుకునే దాంట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని సక్సెస్ అయినటువంటి జంటలు కూడా ఉంటున్నాయి. సక్సెస్ అయినప్పుడేమో ఆనందిస్తారు, ఒడిదుడుకులు ఉన్నప్పుడేమో ఎత్తి చూపుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెద్దవారు మందలించడం, వాళ్ళని సరైనటువంటి గాడిలో పెట్టాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఎదురున్న సమాజ హితం ఏంటంటే ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలల్లో మన భారతదేశం కూడా అభివృద్ధి చెందే దేశాలలో అగ్రగామిగా ఉన్నది. మరి అలా కులాలకు మతాలకు ఐశ్వర్యానికి అంతస్తుకి ఆస్తికి సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టాలకు గౌరవించవలసినటువంటి బాధ్యత కూడా ఈ సమాజం మీద ఉన్నదనే నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. మరి అప్పుడు ఈ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ విషయంలో చాలా వైరల్ అయింది, దాని గురించి మాతో ఏమన్నా షేర్ చేసుకుంటారా? మేడం వైరల్ కావటం అంటే మారుతిరావు నాకు మంచి మిత్రుడు కావటం వల్ల మరి అతనితో నాకు ఉన్నటువంటి ఇంటరాక్ట్ ఉంటుంది కాబట్టి మరి పోలీసు కూడా ఇప్పుడు ఫోన్ కాల్ డేటానో అదనో ఇదనో ఉన్నాయి లేని కూడా సృష్టించి మా మీద కేసులు పెట్టడం జరుగుద్ది. తప్పేం లేదు అందులో. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారు.
మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానం మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. న్యాయస్థానంలో ఈ కేసు నడుస్తూ ఉన్నది. ఈ కేసు ఏం జడ్జిమెంట్ వస్తుంది, ఏం తీర్పు ఇస్తారు వేచి చూస్తున్నాం. తప్పకుండా నాకు పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంది. కేసు మేము తప్పు చేయలేదు, ఎటువంటి శిక్షలు కూడా మాకు పడవని కానీ నేను ప్రధానంగా అనుకుంటా స్కెచ్ ఉన్నాను. మీరే గీసారనే వార్తల్లో చాలా అన్ని ఫాల్స్ అంటారా? రకరకాల సమాజం, రకరకాల ఈరోజు ఒక అబద్ధాన్ని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటే అది నిజమవుతుందా? అబద్ధమే అవుతుంది, నిజమే అవుతుంది కదా. అవన్నీ మనం మాట్లాడే పరిధిలో లేవు. ఇప్పుడు న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో మనం నిర్దోషులమని నిరూపించుకుంటాం. మీతో ఎలాంటి ప్రాబ్లం షేర్ చేసుకునేవారు? మీ సన్నిహితుడు కదా మారుతీరావు. మేడం, అంటే అన్ని రకాలుగా ఉండి కూడా ఆత్మహత్యకు ప్రేరేపించే అంత బలమైన అంశాలు మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడా? ఆత్మహత్యకు ప్రేరేపించేంత బలమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదు. నాకు తెలిసి అతనికి అంతటి అవసరం కూడా లేదు, అంత బలహీనుడు కూడా కాదు. అంతటి ఆలోచన కూడా మరి అతనికి ఎందుకు వచ్చినది? మరి ఆ బిడ్డ మీద ప్రేమను చంపుకోలేక, మరి బిడ్డకు దగ్గర కాలేక అనే కాన్సెప్ట్లో కూడా చాలాసార్లు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదే ఆలోచనతోటి మరి ఇంకా గ్యాప్ పెరుగుతున్న కొద్దీ తట్టుకోలేని పరిస్థితి కూడా వచ్చినట్టుంది. అంటే కొద్ది కాలం కనుక ఆయన వేచి ఉండుంటే కొంత సమస్యలు సద్దుమణిగేవి కావా? తప్పకుండా సర్దుమణిగా ఏమనే ఏది ఉన్నా నిర్ణయాలు తీసుకునే కంటే ముందు కొంత ఆలోచించి ఆచితూచి కొంత ఓపికతో నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా పరిష్కారాలు దొరుకుతున్నాయి. తప్పకుండా పరిష్కారం దొరికేదనే భావన నాలో ఉన్నది. మరి ఎందుకో తొందరపడటం వల్ల అన్ని రకాలుగా నష్టమే జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా ఒక అమృత దూరం అయిందనేదా, లేదంటే వాళ్ళ ఆస్తుల తగాదాలు కూడా తన మీద ఒక మెంటల్ ప్రెజర్ ఏమైనా తెచ్చినాయి అనుకోవచ్చా? సున్నితంగా ఏముంటాయి మేడం, ఆస్తి విషయం కూర్చొని పెద్ద మనుషులు ఇలా చర్చ చేసుకొని పరిష్కారం చేసుకోవచ్చు. దానికోసం ఆత్మహత్య ప్రేరేపించేంత, ఆత్మహత్య చేసుకోవాల్సినంత బలమైనటువంటి కారణాలు లేవని నేను అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఈ అమృత తన తల్లి దగ్గరికి వెళ్తుంది కదా, ఇప్పుడు వస్తూ వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు బాగా ఉన్నాయి అంటున్నారు, మీరు విన్నారా? నేను కూడా విన్నాను. ఉంటే మంచిదే కదా. ఎందుకంటే ఎవరికైనా ప్రేమలు, ఆప్యాయతలు కన్న తల్లి. మన అమ్మాయి కూడా తండ్రి దూరం అయిన తర్వాత తల్లికి దగ్గర కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా మేడం. ఎందుకంటే సమాజంలో మరి కన్న ప్రేమలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఉంటాయి కదా. కావాలి, వాళ్ళు మంచిగా ఉంటే సంతోషాన్ని నేను భావిస్తా ఉన్నాను. మీకు తెలుస్తుంటాయి ఆ విషయాలు? అంటే మీరు మీ మిత్రుడు కోల్పోయినప్పటికి కూడా సపోజ్ వాళ్ళ క్షేమ సమాచారాలు కానీ ఏమైనా మీకు తెలుస్తూ ఉంటాయా? చూడండి మేడం, ఇప్పుడు అంతా బిజీ లైఫ్, ఎవరి లైఫ్లో ఎవరి జీవితంలో ఏదో చిన్న చిన్న మీ ఏదో మీడియాకు ఏదో పని లేనట్టు ఇదే పనిగా పెట్టుకొని మీరు ఏదో తిరుగుతూ ఉన్నారు తప్పితే ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు. అన్నసరి విషయాన్ని మీడియా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తిన్నారా, పడుకున్నారా, కలిసి ఉన్నారా, కలిసి చూస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అన్నసరి విషయాలు. ఈ మీడియాకు కూడా వేరే పని లేక వాళ్ళ రేటింగ్ పెరగడానికి రకరకాల చేయటం అనేది కూడా భావ్యం కాదు. మళ్ళీ ఆ అమ్మాయి మీద, వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తారని పోలీస్ కంప్లైంట్లు కానీ అమ్మాయికి ఇచ్చే సెక్యూరిటీ విషయంలో న్యాయం ఉందంటారా? అసలు ఇవన్నీ కూడా మాకు తెలిసి అన్నసరి విషయాలు. ఎందుకు దాడి చేస్తారు, ఎవరి మీద ఎవరికి ఇప్పగలు ఉన్నది, దేనికి చేసుకుంటారు, ఇదేమన్నా ఫ్యాక్షన్ ఏమున్నది మేడం? ఏదో చిన్న చిన్న అందరు మళ్ళీ అంతా ఒక దగ్గర ఉన్న వాళ్ళు అంతా కలిసిపోతారు, అంతా ఒక దగ్గర మంచి చెడు అంతా అట్లా అటువంటి ఏముండవు. నాకు తెలిసి అంత ఆలోచన చేసి మీడియా హైప్ చేసి ఏదో లేనిపోని సృష్టించి లేలే ఇవన్నీ వాస్తవంగా కూడా లేని ఆలోచనని కల్పించటమే. మీడియానే కానివ్వండి, అది ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రెస్ మీడియా కానివ్వండి, ఇంకా వేరే వేరే ఎవరైనా ఊహించే వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ అన్నసరి అంటే అగాధం సృష్టించడమే తప్పితే ఒక అగాధాన్ని పూర్తి ఏర్పాటు చేయాలి, ఒక సమాజానికి మంచి చేయించే పని చేయాలి. మధ్యలో ఏదన్నా వచ్చి విడిపోతే వాళ్ళని కలపడానికి ఒక మంచిని హితబోధ చేయాలి తప్పితే చెడుగా చూపించి లేని అభిప్రాయాన్ని సృష్టించి ఇవన్నీ సినిమాలు కూడా ఉన్నవి. ఇప్పుడు గోపారాము ఇవి కూడా సమాజానికి ఉపయోగపడే రకంగా తీయమనండి. భవిష్యత్తులో ఇటువంటి యాక్టివిటీస్ తల్లిదండ్రులు కూడా చేయకుండా, పిల్లలు కూడా అటువంటి చేయకుండా తల్లిదండ్రులతో మంచిగా వాళ్ళ ఒక పెంపకంలో మంచిగా ఉండేటట్టు, ఒకవేళ ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళని సర్దిద్ది సమాజానికి ఉపయోగపడి ముందుకు పోయేటట్టు మనం చేయాలి తప్పితే తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలతో ఎవరి జీవితాన్ని కూడా
ఆగం చేసుకోవద్దు, ఖరాబ్ చేయొద్దని. మీరు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మది ఏదైనా ఒక సినిమా ఎప్పుడైనా వినడం కానీ చూడడం కానీ జరిగిందా? నేను సినిమాలు అంత పెద్ద క్లారిటీగా చూడను. అంటే కొన్ని ఆయన ఉన్న సంచలనాలనే సినిమాగా వాడుకుంటూ ఉంటాడు జనరల్గా. ఇప్పుడు ఇదొకటి, తర్వాత వచ్చేది ఇప్పుడు దిశ అనే ఒక సినిమా. సో వాళ్ళు కూడా ఏంటనంటే ఇంకా మానిపోయిన గాయాన్ని మళ్ళీ ఎందుకు లేపడం అనే నేపథ్యంలో వాళ్ళు కోర్టులకు దానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది కూడా అలాగే జరిగింది. సో మీరు అంటే అనవసరంగా రామ్ గోపాల్ వర్మకి అనవసరంగా వీళ్ళు సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే కోర్టులకి ఇట్లా పోతే దాని గురించి ఎవరు పట్టించుకోరు మీరు అన్నట్టుగా. మేడం సరే, వాళ్ళ మనసులకు గాయాలనే వాళ్ళు మరి ఊరుకోలేరు కదా. అది తీసే క్రమంలో ఏ రకంగా తీస్తున్నాడో వాళ్ళకి తెలియనప్పుడు మనం స్పందించడం అనేది మనకు ఉన్నటువంటి హక్కు. మరి స్పందించినప్పుడు దాని మీద అతను కూడా తీసేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఎవరికి కూడా చెడుగా కాకుండా వాళ్ళకి నష్టపరచకుండా సమాజానికి ఉపయోగపడే రకంగా తీస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి సెన్సేషనల్ విషయాన్ని ఒక బర్నింగ్ ఇష్యూస్ని వాడుకొని డబ్బులు చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి కాకుండా సమాజానికి ఉపయోగపడే రకంగా ఒక మంచి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే రకంగా ఉండాలి తప్పితే ఎవరిని కూడా ఇబ్బంది కలిగేటట్టు చేయొద్దని చెప్పేసి. కల్పిత పాత్రలలో ఇప్పుడు ఒకవేళ అపవాదం వచ్చిన మీలాంటి వాళ్ళ పాత్రలు కూడా కొంచెం నెగిటివ్గా చూపిస్తే మీరేమన్నా ఇంపాక్ట్ అవుతారంటే, మీరేమైనా నెగిటివ్గా అంటే వాళ్ళని వర్మ గారితో మాట్లాడడం లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? ఎందుకు ఇలా తీశారని? అవసరం లేదండి. ఎందుకంటే వర్మ గారి వ్యాపారం ఏంటి? సినిమాలు తీయటం. సినిమాలు తీయటం అంటే అతను సినిమాలు ప్రజలు ఎప్పుడు చూస్తారండి? కల్పిత పాత్రలు లేని అన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఒక హీరో 10 మందిని కొట్టే రకంగా ఈ రకరకాల ఒక విలనిజం అంటే ఒక ఈరోజు ఎక్కడున్నదంటే ఆ విలన్ రాయలసీమ లాంటి దగ్గర ఈ విలనిజం లేదు. వాళ్ళంతా కలిసిమెలిసి సామరస్యంగా ఉన్న పరిస్థితులు ఉన్నవి. ఈరోజు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ప్రజలు ఎవరి పొద్దున్న లేస్తే ఎవరి అవసరాలకు వాళ్ళు ఆ బిజీ లైఫ్ వాళ్ళ భార్య, పిల్లలు, కుటుంబాలు, మంచి చెడు అందులోనే సరిపోతుంది. అంతా ఇవన్నీ ఊహించుకొని ఏదో తీస్తేనే సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ తీసినా కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాత్మకమైనటువంటి ఒక మంచి సబ్జెక్టుని వాళ్ళు తప్పితే ఎవరిని ఇబ్బంది కలిగేటట్టు తీయొద్దు అనేది నా ఒక వర్మ గారికి నా ఒక హిత్. ఎప్పుడైనా మీకు తెలిసిందా ఈ సబ్జెక్టు మీద సినిమా తీయబోతున్నారు, లేదంటే ఎవరినైనా దగ్గర వాళ్ళని కలవడం జరిగిందనే విషయం మీకు తెలిసిందా అండి? లేదా, నేను తెలియదు. పేపర్లలో చదువుతున్నాం, మీడియాలో చూస్తున్నాం కదా. అదే అంటే ఆయన ఏం చేస్తారంటే ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇష్యూనే తీసుకొని కల్పిత పాత్రలను కూడా చాలా దగ్గరగా ఉండేటట్టుగా డిజైన్ చేస్తాడు. అంటే దానివల్ల అందులో ఉన్న పాత్రలకు ఇంపాక్ట్, అంటే బయట వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యేది ఏమి ఉండదు అంటారా? అంటే కొంచెం మానసికంగా అరే ఎందుకు వీడు మళ్ళీ ఇట్లా చూపించిండు అనేది. అంటే నాకు తెలిసి చూపించకపోవటం మంచిది, తీయకపోతే ఈరోజు ఈ చర్చ ఉండకపోయేది. సరే, అతను ఉన్నటువంటి పరిస్థితుల్ని క్యాచ్ చేసుకొని డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో తీస్తున్నాడు కాబట్టి మనం అదే సందేశం, దాన్ని కూడా అదే భావనతో చూడాలి తప్పితే మనం దాన్ని ఏదో ఇంపాక్ట్ అయ్యే రకంగా చూడొద్దు అనేది నా అభిప్రాయం. నిజాన్ని దాచిపెట్టి ఒకవేళ అబద్ధాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తే అదే నిజమని నమ్మే అవకాశం ఉండదా పబ్లిక్కి? సినిమాని ఎట్లా నమ్ముతారండి? సినిమా కల్పిత పాత్రలు ఎన్నో చూసాం మనము, ఎన్నో హిస్టారికల్ పిక్చర్స్ వస్తున్నవి. మొన్న మధ్యకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉన్నప్పుడు జగన్ గారి మీద, లక్ష్మి గారి మీద, చంద్రబాబు గారి మీద ఈ రకరకాల సినిమాలు తీస్తున్నారు. ఇవన్నీ కూడా మనం పరిగణన తీసుకుంటే ఎట్లా అవుతుంది? కానీ జనరల్గా ఏమవుతుందంటే అమ్మో మా గురించి ఏం చెప్తారు అనేసి ఉలిక్కి పడుతున్నారు కదా, అందుకోసం అని. అంటే లైట్ తీసేసుకుంటే ఓకే, మీరు చాలా మెచ్యూర్డ్గా చెప్పారు సినిమాని సినిమాలాగా చూడాలని. కాకపోతే ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు సేమ్ ఇక్కడ దిశ ఇష్యూ అయింది కదా, వాళ్ళ ఫాదర్ కూడా అంటే మా అమ్మాయిని మేము మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపడము, రేపు మా పిల్లకి ఇంకో పిల్ల ఉంది, మాకు సంబంధాలు కష్టము, ఎలా నెగిటివ్గా చూపిస్తారు అనేసి వాళ్ళు కూడా అతని ఆఫీస్ దగ్గరికి పోయి ధర్నా చేయడం జరిగిందని చూసాం. పేపర్లలో, మీడియాలో వింటున్నాం, చూస్తున్నాం. వాస్తవం కూడా వారి యొక్క బాధని వ్యక్తం చేయడంలో తప్పేం లేదు కదా మేడం. ఇప్పుడు వారి మనోభావాన్ని దెబ్బతీసే రకంగానో, వారి ఈ మనసుని గాయపరిచే రకంగానో తీయొద్దు అనేది మా యొక్క విన్నపం కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరి మనోభావాలైనా గౌరవించాలి, ఎవరి మనసు కూడా ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి. సినిమాలు అనేటివి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఓ మంచిని చూపించే రకంగా ఉండాలి, కానీ చెడుని ఎంకరేజ్ చేసే రకంగా ఉండొద్దు అనేది నా అభిప్రాయం. అవంతి హేమంత్ విషయంలో మొన్న జరిగిన ఇష్యూ అప్పుడు మీరు కూడా పేపర్లలో ఇది కూడా సేమ్ అంతా సంచలనమైంది కదా, అది కూడా చూస్తే ఏమనిపించింది? సరే, ఈరోజు ఉన్న పరిస్థితులలో ఇవన్నీ జరగకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సమాజానికి మన ఇలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించేది కులమా లేదంటే డబ్బా?
నాకు తెలిసి కులం ఎక్కడుందండి, డబ్బు పెరిగిన తర్వాత కులం అనేది వస్తుంది. డబ్బు పెరిగిన తర్వాత డబ్బు లేకపోతే అంతా అన్ని కులాలు ఒకటే అనే భావం ఉంటుంది. డబ్బు పెరుగుతున్న కొద్దీ మనిషిలో అహం పెరుగుతుంది. అహంతో పాటు సమానత్వం సమానత్వం కూడా తగ్గిపోయి ఏమంటారు అది ఈగోస్ కూడా ఈగోస్ కూడా పెరుగుతూ ఉంటవి. కానీ ఏదైనా కులరహితమైనటువంటి సమాజం, ఈ మతాలకు అతీతంగా సర్వమత సమ్మేళనంలో మనం ఈ భారతదేశంలో భాగస్వామ్యం అయి ఉండటం మంచిది అనేది నా అభిప్రాయం. మీ దగ్గర సేమ్ గతంలో అంటే ఒక సన్నిహితుడుగా మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు సేమ్ ఇట్లే చెప్పారు ఆయన కూడా? నేను చాలా చెప్పానండి, చాలా ఇవన్నీ ఇవాళ జరిగిపోయినాయి. ఒకవేళ ఇంకా స్టేజ్ మ్యారేజ్ కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పాము. స్టేజ్ మ్యారేజ్ కూడా చేసి మంచి అందరిని ఇన్వైట్ చేసి ఆల్ పార్టీస్ని, పౌర హక్కుని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి స్టేజ్ మ్యారేజ్ కూడా చేసి మీరు కూడా ఏకీభవించి సరే వాళ్ళని గౌరవించి ఆ పిల్లల మనోభావాన్ని కూడా గౌరవించి దగ్గర తీస్తే బాగుంటుందని కూడా మా మధ్యలో ఒకసారి చర్చ కూడా వచ్చింది. సో కానీ ఆయన మానసికంగా ఆయన ప్రిపేర్ కాలే. మానసికంగా వారి పెట్టుకునే వారి పరిస్థితి మనం చెప్పలేం కదా, మనసులో ఏం గాయం జరిగిందో ఎట్లా ఉందో. సో ఓవరాల్గా అయితే ఇవన్నీ సమసిపోవాలంటారు. సమసిపోవాలనేది మా ఒక అభిప్రాయం. అందరూ కూడా మంచిగా ఉండాలి. ఈరోజు సమాజానికి కూడా ఒక మంచి సందేశాత్మకమైనటువంటి సందేశంతో కూడినటువంటి సినిమాలను తీసుకొచ్చి సమాజ బాగు కోసం పనిచేయాలి. కానీ ఎవరిని కూడా హర్ట్ చేయడానికో ఒకళ్ళని వేరే వేరే రకంగా మనోభావాలు దెబ్బతినే రకంగానో ఎవరు కూడా ప్రవర్తించొద్దు. సినిమాలు కూడా వాళ్ళు తీసినా కూడా ఏ రకంగా మంచి చూపించిన డబ్బులు వస్తున్నవి, చెడు చూపించిన డబ్బులు వస్తున్నాయి. కాకపోతే యువత అనేది చెడుకి తొందరగా బానిస అవుతుంది, చెడుని తొందరగా స్వీకరిస్తుంది. కాబట్టి సినిమాల ద్వారా సినిమా డైరెక్టర్లకైనా, ప్రొడ్యూసర్లకైనా, యాక్టర్లకైనా నా మనవి, యాక్టర్స్ కూడా డబ్బు తీసుకోలేదు, డబ్బు తీసుకున్నామని చెప్పి ఏ సినిమాలలో పడితే ఆ సినిమాలలో కూడా యాక్టర్లకు కూడా అభిమానులు ఉంటుంది. ఆ అభిమానులు కూడా వాళ్ళని చూసి చెడిపోకుండా సమాజానికి ఉపయోగపడే రకంగా సినిమాని సందేశాత్మకంగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ ప్రేమల విషయంలో, వీటి విషయంలో పిల్లలు అంటే త్వరగా అంటే ఎదిరించడాల విషయంలో సినిమా ఇంపాక్ట్ చాలా ఉందంటారా? తప్పకుండా ఉంటుంది కదా మేడం. యువకులు ఇవాళ ఏంటంటే అర్థం చేసుకునే విధానం కొంత సమయం పడుతుంది. వాళ్ళ వయసు రీత్యా కొంత 21, 22 మేజర్ మైనర్ అని పెట్టిన ఉద్దేశాలు కూడా ఇవే కదా. సర్టెన్ ఏజ్లో ఆలోచన ఉండదు, ఆ తర్వాత ఆలోచించిన ప్రయోజనం ఉండదు. ఇవన్నీ కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సినిమాలు కూడా చాలా ప్రభావం చూసి ఈరోజు టీవీ సీరియల్స్ చూడండి. టీవీ సీరియల్ చూస్తే మొత్తం ఇళ్ళ గృహిణులుగా ఉండాల్సిన ఆడవాళ్ళు, మహిళలు మొత్తం కూడా ఒక విలనిజం అనేటట్టు చేస్తున్నారు. వాటికి అట్రాక్ట్ అయ్యి మహిళలు మరి ఇంపాక్ట్ అయిపోతున్నారు, టీవీల దగ్గర నుంచి కదలకుండా కూర్చుంటున్నారు. ఇదంతా కూడా చెడుకి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంది. చెడు కాబట్టి మంచి గతంలో ఉన్నటువంటి సీరియల్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి ఈ రకంగా ఇంత లేకుండే, కాబట్టి ఆ రకంగా తీస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సో మీకు త్వరలో మీకు కూడా క్లీన్ చీట్ వచ్చేసి బయటపడతారన్న నమ్మకం మీకుందా సార్? తప్పకుండా బయటపడతామనే నమ్మకం ఉంది. న్యాయస్థానాల మీద పూర్తి. మీరు భయపడినరా? మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీరేమన్నా కొంత భయపడినారా? భయపడేది ఏముంటుంది మేడం, మంచి మిత్రుడిని కోల్పోయాము, బాధ ఉంటుంది. మంచి కష్టపడి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకున్నాడు, మంచి పొజిషన్లోకి వచ్చినాడు. అనుభవించాల్సినటువంటి వయసులో ఈ రకంగా నష్టం జరిగిపోయింది అనేది ఒక బాధ కలుగుతుంది కదా. పొద్దున్నేసే కలిసి ఉండే మంచి మిత్రుడు.